బాబు గౌడ్ గారు ఈరోజు ఆ, ఆ, ఈరోజు చెప్పండి చెప్పండి. పార్లమెంట్ లో ఈ సింగిల్ రాజదండం గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా విపక్షాలు అన్ని కూడా ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది అనేటువంటి పోరాటం చేస్తున్నది. ఇది చాలా ఒక అవసరమైనటువంటిది. రాజ్యాంగానికి ఇది ఒక పెద్ద వ్యతిరేకమైనటువంటిది, విరుద్ధమైనటువంటిది. రాజదండము అనేది ఏడో చోళరాజుల కాలంలో ఉన్నటువంటి ఒక ఆచార సాంప్రదాయం. అది భారతదేశాన్ని ఒక చోళ రాజులే పరిపాలించలేదు. అనేక వందల వంశాలు భారతదేశాన్ని పరిపాలించినాయి. ఒక్కొక్క రాజవంశంలో ఒక విధానం. వాళ్ళు యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమించుకొని రాజ్యాన్ని ఒక వంశం నుంచి ఇంకొక వంశానికి పొందుతున్నటువంటి కాలం లోపల ఒక ఆచారాన్ని పాటించేటువంటి వాళ్ళు ఆ రాజుల కాలంలో. కాబట్టి ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశము, సుమారుగా 100 సంవత్సరాల పైగా భారత ప్రజలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ దేశంలో ఏదో ఒక రాజవంశానికి సంబంధించినటువంటి ఆచారాన్ని, రాజదండాన్ని అందుకొని తీసుకొచ్చి వచ్చి ఒక ప్రజలు నిర్మించుకున్నటువంటి పార్లమెంట్ భవనంలో ఉంచడం అనేటువంటిది ఇది రాజ్యాంగ స్పిరిట్ కు, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఇది భారత ప్రజలకు కూడా ఇది సమంజసమైనటువంటి విషయం కాదని చెప్పి చారిత్రక విషయాల ఆధారంగా కూడా ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆనాడు చివరి లార్డ్ మౌంట్ బాటన్ గారు ఒక విషయం అడిగిండ్రు నెహ్రూ గారిని. ఒకసారి మనం అతని కొద్దిగా గతాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. లార్డ్ మౌంట్ బాటన్ గారు హౌ టు ట్రాన్స్ఫర్ ద పవర్ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు నెహ్రూ గారితో అడిగినప్పుడు నెహ్రూ గారు ఏం చేసినట్టే అప్పుడు సరే అని రాజగోపాలాచారి గారి దగ్గర ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే అధికారిక మార్పిడిని మనం ఏ విధంగా చేసుకుందాము, మనం ఏ విధంగా ఏ సాంప్రదాయాన్ని ప్రకారంగా చేసుకుందామని చెప్పి రాజగోపాలాచారి గారిని అడిగినప్పుడు ఆయన ఏం సూచించినట్టే చోళరాజుల కాలంలో ఉన్నటువంటి ఈ రాజదండాన్ని మార్పిడి చేసుకుందామనేటువంటి ఒక సలహా ఇస్తే ఆ సలహా ప్రకారంగా ఆ తమిళనాడులో ఉన్నటువంటి తిరువదత్తురాయ్ ఆధీనం మఠంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ఆ రాజదండాన్ని తీసుకొచ్చి వాళ్ళు నెహ్రూ గారికి సమర్పించడం జరిగింది. అంటే రాజగోపాలాచారి గారు ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారంగా నెహ్రూ గారు ఆ యొక్క సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టలే. తీసుకుపోయి ఆయన ఆ మఠం యొక్క బ్రాహ్మణులు ఈ నెహ్రూ గారికి ఇచ్చి సమర్పించిన తర్వాత దాన్ని తీసుకుపోయి అలహాబాద్ మ్యూజియం లో కూడా పెట్టేసిండు. అది పార్లమెంట్ లో ఉంచలే. బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికారాన్ని అందుతున్నటువంటి సందర్భంలో పడినటువంటి ఒక సలహా ప్రకారంగా, రాజాజీ సలహా ప్రకారంగా చేసిండే కానీ దాన్ని తెచ్చి పార్లమెంట్ లో అయితే నెహ్రూ గారు పెట్టలేదు. కానీ ఈనాడు కొత్తగా ఈ యొక్క రాజదండం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజదండం నాకు అర్థం కాదు. పిల్లలకు వచ్చేటువంటి భవిష్యత్ పిల్లలకు ఏ సాంప్రదాయం చెప్పదలుచుకున్నాం, ఏం చరిత్ర చెప్పదలుచుకున్నాం? మనం ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ వ్యవస్థలో కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యం బద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు ఉన్నటువంటి సభలో పట వీళ్ళెవరు రాజుల రాజదండాన్ని తీసుకోవడానికి ఇది ఎక్కడి సాంప్రదాయం అండి? బాబు గౌడ్ గారు నేను మళ్ళీ వస్తాను.